దేవునికి స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవునికి స్తోత్రం, 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 స్తోత్రం. రైట్. మంచిది క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఇప్పటి వరకు చక్కని పాటల ద్వారా ప్రభునామాన్ని గణపరుచుకోవడానికి ప్రభు కృప చూపించి ఉన్నారు. అందును బట్టి దేవునికి స్తోత్రం కలుగును గాక. కొన్ని నిమిషాలు ఒక క్లుప్త వర్తమానాన్ని నేను పంచుకుంటాను. జాగ్రత్తగా మనము దేవుని మాటలను వినవలసిన వారమై ఉన్నాము. ఇక మీరు అటు ఇటు తిరగడము, పిల్లలతో ఆటలు ఆడుకోవడము, లేకపోతే మరొకటి ఇక చాలు. దేవుని వాక్యం మీద మనము దృష్టి పెడదాము. దేవునికి స్తోత్రం. చదువుదాము. పేతురు రాసినటువంటి రెండవ పత్రిక, పేతురు రాసినటువంటి రెండవ పత్రిక మొదటి అధ్యాయము 2వ వచనాన్ని మనం చదువుదాం. ఆయన దైవశక్తి జీవమునకును భక్తికిని కావలసిన వాటినన్నిటినీ మనకు దయచేయుచున్నది. చాలు. దేవునికి స్తోత్రం. మంచిది క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రాత్రికాల సమయంలో మనం చదువుకున్నటువంటి ఈ లేఖన భాగం చాలా అమూల్యమైనటువంటి లేఖన భాగము. దీని ద్వారా ప్రభు మనతో మాట్లాడున్నట్లుగా ఒక్క నిమిషం అందరం కళ్ళు మూసుకుందాం. పరిశుద్ధుడా, మీకు వందనాలు నాయన. ప్రేమ కలిగిన మా తండ్రి, మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మీ మాటలను ధ్యానించడానికి, మీ మాటలను స్మరించడానికి, మీ వాక్యాన్ని ధ్యానించడానికి మాకిచ్చిన మంచి తరుణాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఘనుడా, గొప్ప దేవుడా, నీకు వందనాలు మా నాయన. మీ కృపలో జ్ఞాపకం చేసుకోమని, మీ సహాయము దయచేయమని, మహిమకరముగా మా నాయన ఈ దినాన జరుగుతున్నటువంటి మీ సన్నిధిని అద్భుత రీతిగా, ఆశ్చర్యకర రీతిగా మీరు జరిగించమని, మీరే చేరువచ్చిన బిడ్డలతో మాట్లాడమని, మాకును కావలసినటువంటి ప్రభు వాక్కులు వినిపించమని, మీ స్వాధీనంలోనికి తీసుకొని మీరు మహిమ పొందమని యేసు పేరట అడుగుచున్నాం పరమ తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మంచిది క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, మనం చదువుకొని ఉన్నటువంటి లేఖన భాగము చాలా అమూల్యమైనటువంటి లేఖన భాగము. ఓ అద్భుతమైనటువంటి మాటని దేవుడు మనతో ఈ రాత్రి మాట్లాడుచు ఉన్నారు. మన యొక్క భౌతిక సంబంధమైనటువంటి జీవితానికి కావలసినటువంటి వాటిని మన జీవమునకును మన భక్తికిని కావలసినటువంటి దేవుని యొక్క శక్తి అనగా దైవశక్తి మనకి అనుగ్రహించుచున్నది. దేవునికి స్తోత్రం. ఈ మాట మనకందరికీ అర్థం కావాలి. మన జీవమునకును మన భక్తికిని కావలసిన వాటన్నిటినీ కూడా దేవుని శక్తి మనకి అనుగ్రహించుచున్నది అని చెప్పని. ఇంకా అర్థమయ్యే భాషలో చెప్పాలి అంటే, దేవుడు మనల్ని పిలుచుకొని
దేవుడు మనలను ఏర్పరచుకొని, దేవుడు మనలను ఎన్నుకొని, ఆయన మనలను నడిపిస్తూ మన జీవమునకు ఏవి కావాలో, మనము చేస్తున్నటువంటి భక్తికి ఏమి కావాలో వాటన్నిటినీ కూడా దేవుని యొక్క శక్తి, దైవ శక్తి మనకు అనుగ్రహించుచున్నది. గట్టిగా చెప్దామా? హల్లెలూయా. యేసు ప్రభు చెప్పారు, మీరు ఏం తింటారో, మీరు ఏం తాగుతారో వీటి గురించి మీరు ఆలోచన చేసుకోబాకండి. అన్ని జనులు వీటి గురించి విచారం కలిగి ఉంటారు. మీరు ఒకసారి పిచ్చుకలను చూడండి, వాటికేమి 4 ఎకరాల పొలం లేదు, ఏమి ఎత్తుకొని చెప్పండి పంట ఎలా పండించుకొని ఎలా కూర్చుకొని తిందామా అనేటువంటి ఆలోచన చేయడానికి వాటికే 4 ఎకరాల పొలం లేవు. అయినా సరే వాటికి కావలసిన ఆహారాన్ని దేవుడు ఇస్తున్నారు. మీరు కాస్త ఆ అడవికి వెళ్ళినప్పుడు, ఆ ఎడారి ప్రాంతాలకు వెళ్ళినప్పుడు ఆ చెట్లను చూడండి, మొక్కలను చూడండి, చక్కగా పచ్చగా వికసించి మంచి పూల చేత ఆ వాతావరణం అంతా కూడా కనబడుతూ ఉండిద్ది. ఉదయకాల సమయంలో చూస్తే అన్నీ కూడా విరబూసి ఉంటాయి. కాస్త సాయంత్రం వేళల్లో లేకపోతే మధ్యాహ్నానికల్లా అవి వాడిపోతూ ఉంటాయి. ఉదయకాల సమయంలో వికసించి మధ్యాహ్నం సాయంత్రం లోపు వాడిపోయేటువంటి పూలకే దేవుడు అంత చక్కని రంగుని, హంగుని దేవుడు ఇస్తూ ఉంటుంటే, మనము పిచ్చుకల కంటే మనము వాటికంటే శ్రేష్ఠులము కాబట్టి మనకేమి కావాలో ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని మనము వెతుకుచున్నప్పుడు ఆయన మనకు సమృద్ధిగా అనుగ్రహిస్తారు. చెప్పొచ్చు, గట్టిగా చెప్పొచ్చు. మన జీవమునకు ఏమి కావాలో వాటన్నిటికీ కూడా, మన భక్తికి ఏమి కావాలో వాటన్నిటిని కూడా దైవ శక్తి మనకు అనుగ్రహించుచున్నది. దేవునికి స్తోత్రం. మీరున్నారు, కాస్త భక్తి చేసుకుంటా ఉన్నారు, భక్తిని చేసుకుంటా ఉన్నారు. అందరూ భక్తి చేయగలరా అంటే అందరూ చేయలేరు. కొంతమంది ప్రారంభిస్తారు, ప్రారంభిస్తారు భక్తిని, కానీ దానిని మధ్యలోనే విడిచిపెడతారు. అందుకే అటువంటి వాళ్ళ నోట ఒక మాట వచ్చింది, ఒకప్పుడు మేము పోయేవాళ్ళం ఎక్కడికి, మందిరాలకి, మరి ఇప్పుడు ఏమైందంటే ఇప్పుడు బాట లేదండి, ఇప్పుడు సినిమా హాల్కి వెళ్తున్నాం అంటూ ఉంటారు. నా మాట మీకు అర్థమవుతుందా? కొంతమంది ప్రారంభిస్తారు కానీ దానిని కొనసాగించలేరు. ఇంకొంతమంది కాస్త కొనసాగిస్తారు, మధ్యలో ఏమైనా అవరోధాలు, ఆటంకాలు, శోధనలు, సమస్యలు లేదా కష్టాలు ఏమైనా వచ్చినట్లయితే వాటిని బట్టి వెనుదిరిగిపోతారు. కొంతమంది మాత్రమే చివరి దాకా, ప్రభు చెప్పారు, అంతము వరకు సహించిన వాడే రక్షించబడతాడు. చివరిదాకా కొనసాగేది కొంతమంది. భక్తి కూడా అందరూ చెయ్యలేరు, అందరి వల్ల కాదు. ఇదేమి 1 రోజు భక్తి కాదు, 4 రోజులు భక్తి కాదు, 40 రోజులు భక్తి, అంతకంటే
కాదు. ఏమండి, ఒకరోజు చేసాములే అయిపోయిందిలే ఇక జాలే అని అనుకోవడానికి కానీ, ఏదో 4 రోజులు చేసుకున్నాములే ఇక అయిపోయిందిలే అని అనుకోవడానికి కానీ, లేకపోతే ఓ 40 రోజులు ఏదో నిష్టగా, ఓ 40 రోజుల పాటు ఏదో నిష్టగా, ఏమండి ఏదో మేము బ్రతికాము, ఇక ఆ తర్వాత ఓరి బాబోయ్ మనమేడ ఉండగలం, జీవితాంతం ఇప్పటికే 4 లాగుతూ ఉంది అని అనుకునేది కాదు. ఇది జీవితాంతము, మన కడశ్వాస వరకు కూడా ఆయన రాకడా మన పోక కొనసాగవలసిన వారమై ఉన్నాము. కాబట్టి మన భక్తికి కావలసినటువంటి వాటన్నిటిని కూడా దేవుని శక్తి, దైవ శక్తి, మనము భక్తి చేయడానికి, మనము జీవము చేయడానికి కావలసిన వాటన్నిటినీ కూడా సమృద్ధిగా దయచేయుచున్నది. ఈ రాత్రికాల సమయంలో నా ప్రియమైనటువంటి సహోదరి, నా ప్రియ సహోదరుడా, దైవ శక్తి మీకు తోడుగా ఉన్నది. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా చెప్పాలి, చెప్పాలి. హల్లెలూయా. ఏం తోడుగా ఉంది చెప్పాలా? ఏమి తోడుగా ఉంది? దేవుని యొక్క శక్తి, ఏమండి, దైవ శక్తి తోడుగా ఉన్నది. ఓసారి ఐగుప్తు ప్రాంతంలో, ఐగుప్తు అనేటువంటి ప్రాంతంలో మోషే అనేటువంటి ఓ దైవజనుడు ఉన్నారు. ఆయన గారు ఇశ్రాయేలీయులను విడిపించడానికి ఆ ఐగుప్తు ప్రాంతానికి వెళ్ళారు. దేవుడు పొమ్మన్నాడు, వెళ్ళాడు. అక్కడున్నటువంటి ఆ రాజు వారిని ఏమాత్రము కూడా విడిచిపెట్టడం లేదు. కొన్ని అద్భుతాలను మోషే చేస్తూ ఉన్నారు. కొన్ని అద్భుతాలని కాస్త కర్రను కింద పడవేసి, అదేమైంది? పాము. మరలా దాన్ని బొట్టుకాగానే కర్ర గుచ్చున్నది. కొన్ని అద్భుతాలను చేస్తున్నారు. అక్కడ ఉన్నటువంటి రాజు అంటాడు, నువ్వే కాదు, నా దగ్గర కూడా కొంతమంది ఉన్నారు, వాళ్ళు కూడా అద్భుతాలు చేస్తారు అని ఐగుప్తు మంత్రజ్ఞుల చేత, ఐగుప్తు శకునగాండ్ర చేత, ఏమండి, వారు కూడా ఏవో కొన్ని అద్భుతాలు చేస్తున్నారంట. ఓ పక్క మోషే చేస్తున్నాడు, మరొక పక్క ఐగుప్తు శకునగాండ్రు కూడా చేస్తున్నారు. ఏమండి, ఒకసారి ఏం జరిగిందయ్యా అంటే, దేవుడు చెప్పాడు, ఏమండి, ఈ ఐగుప్తు దేశములో ఉన్నటువంటి దుమ్ము ధూళి యావత్తు కూడా పేలవలే మార్చబడిద్ది. దుమ్మంతా కూడా, ధూళంతా కూడా పేలవలే మనము తలలో పేలు గురించి మనకు తెలుసు, ఇళ్లల్లోకి వచ్చే పేలు గురించి మనకు తెలుసా? మంచాల మీదకెక్కే పేలు గురించి మనకు తెలుసా? సట్లు పిడతలు, ఏమండి, పేల గురించి మనకు తెలుసా? ఎటు చూసినా సరే, ఏమండి, గుంపులు గుంపులుగా ఉన్నటువంటి పేలను మీరు ఎప్పుడైనా చూశారో? దుమ్మంతా కూడా పేలవలే మార్చబడిపోయిందంట. ఏమండి, దాని నుంచి విరుగుడు పొందడము ఐగుప్తు శకునుగాండ్ర వలన కాలేదు. వాళ్ళకు మంచి మాట అంటున్నారు, మీరు చదవండి. నిర్గమాకాండము 8వ అధ్యాయము, నిర్గమాకాండము 8వ అధ్యాయము 19వ వచనాన్ని మనం చదువుదాము.
శకునగాండ్రు ఏమంటున్నారు? ఇది దైవ శక్తి అని ఫరోతో చెప్పిరి. చాలు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మీరు మిన్నల్లిని చూశారా? మిన్నల్లి నల్లులు తెలుసా? నల్లి అంటే ఏంది? వెరీ గుడ్. అవే మిన్నల్లులు. ఎట్లుంటాయి అయ్యి? ఎర్రగుంటి, చిన్నగుంటి. ఎక్కడుంటాయి అయ్యి? అబ్బో, అయ్యుంటే పొండు కాలేము, అయ్యుంటే నిద్ర పట్టదు, అయ్యుంటే సుఖంగా నిద్ర కూడా రాదు. దాని నుంచి విరుగుడు పొందాలి అని చెప్పని అనేకమైన ప్రయత్నాలు ఐగుప్తు శకునగాండ్రకు ప్రయత్నించారు, కానీ వారి వలన కాలేదు. చిట్ట చివరికి వాళ్ళు ఒక మాట అంటున్నారు ఫరోతో, అయ్యా ఇది దేవుని శక్తి, ఇది దైవ శక్తి, దానికి వ్యతిరేకముగా, దానికి విరుద్ధముగా మనం ఏమీ కూడా చెయ్యలేము, మనము ఆయనతో పోరాడలేము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నా దేవుని ప్రియులరా, ఈ రాత్రికాల సమయంలో ప్రభువు మాట్లాడుచూ ఉన్నారు. మీరు దేవునికి మొరపెడుచూ ఉన్నప్పుడు, మీరు దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు, మీరు దైవభక్తిని కొనసాగిస్తూ ఉన్నప్పుడు దేవుడు మీ పక్షముగా నిలిచి ఆయన శక్తిని కనబరుస్తారు. గట్టిగా చెప్దామా? ఆయన బలమును, ఆయన శక్తిని కనబరుస్తారు. మీరు దైవ శక్తిని ఏమండి మీ ఆత్మీయ జీవితంలో మీరు చూస్తూ ఉంటారు. నా మాట మీకు అర్థమవుతుందా? నేను మనుషుల గురించి మాట్లాడడం లేదు, నేను మనుషుల శక్తి గురించి మాట్లాడడం లేదు, నేను దేవుని శక్తిని గురించి మాట్లాడుచున్నాను. ఏమండి? నీ పక్షముగా దేవుడే నిలిచి నీ శత్రువులతో ఆయన పోరాటం చేస్తాడు. ఆయన శక్తిని నీ ఎడల కనబరుస్తారు. దేవునికి మహిమ కలుగునుగాక. గట్టిగా చదువుదామా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. సంఖ్యాకాండంలో ఒక మాట రాయబడింది, మీరు చదవండి. 14వ అధ్యాయం 16వ వచనంలో రాయబడిన మాట. సంఖ్యాకాండము 14వ అధ్యాయం 16వ వచనంలో రాయబడిన మాట. నా వైపు చూడండి. దేవుడు ఇశ్రాయేలీయులను ఐగుప్తు చెరలో నుంచి, ఆ బానిస కొలిమిలో నుంచి విడిపించి పాలు తేనెలు ప్రవహించేటువంటి దేశానికి నడిపించారు. మార్గ మధ్యలో వారితో నడిచాడు. వారి ఎదుట పగలు మేఘస్తంభముగాను, రాత్రి అగ్నిస్తంభముగాను దేవుడు నిలిచారు. వారి అవసరతలు, వారి అక్కర్లన్నిటిని కూడా దేవుడు తీర్చారు. వారి ఆపదలో నుంచి దేవుడు వారిని తప్పించారు. ఏ దేశాన్నైతే దేవుడు వాగ్దానం చేశాడో ఆ వాగ్దత్త దేశానికి వారిని ఆయన తోడుకొని, ఏమండి, ఓ గొల్లవాడు ఏ రీతిగా అయితే తన గొర్రెలను ఓ మందవలే మేపుతూ నడిపిస్తూ ఉంటాడు, ఆ రీతిగా వాటిని మెల్లగా నడిపిస్తూ ఆయన వాగ్దానము చేయబడిన దేశానికి వారిని తీసుకుని వెళ్ళిపోయారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. శత్రువు చాలా బలముగా ఉన్నాడు.
ఏమండి, ఐగుప్తులో ఉన్నటువంటి ఫరో ఎంత బలమైనటువంటి వ్యక్తి అయినా సరే, ఎంత క్రూరమైనటువంటి వ్యక్తి అయినా సరే, వాని కబంధ హస్తాల నుంచి దేవుడు విడిపించి వాగ్దానము చేయబడిన దేశానికి నడిపిస్తా ఉన్నాడు. ఈనాడు ప్రపంచంలో ఉన్నటువంటి శత్రువు, ఏమండి, ఈనాడు ప్రపంచంలో ఉన్నటువంటి శత్రువు బహుబలమైన వాడు అపవాది. ఈరోజు ఉదయకాల సమయంలో మనం అందరము కూడా విన్నాము, మరణాన్ని జయించి యేసుక్రీస్తు ప్రభుల వారు లేచారు అని చెప్పని. మరణము కూడా ఒక శత్రువు. కడపట నశింపజేయబడి శత్రువు మరణము అన్నాడు. ఆ శత్రువును ఓడించి, ఆ శత్రువును జయించి మనల్ని అందరిని కూడా వాడి యొక్క కబంధ హస్తాల నుంచి విడిపించి మనలను దేవుడు వాగ్దానము చేసినటువంటి ఆ నిత్యత్వములోనికి, ఆ పరలోక రాజ్యంలోనికి ఆయన మనల్ని నడిపిస్తూ ఉన్నారు. మన చేయి పట్టుకొని ఆయన చేర్చబోచున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. దైవశక్తి ద్వారా ఆయన మనకు తోడయ్యుండి, ఏమండి, ఆయన మనల్ని నడిపిస్తున్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. కీర్తన గ్రంథం 77వ కీర్తన 14వ వచనంలో మంచి మాట రాయబడింది, చదవండి. ఆశ్చర్య క్రియలు జరిగించు దేవుడవు నీవే, జనములలో నీ శక్తిని నీవు ప్రత్యక్షపరుచుచున్నావు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ కీర్తన రాసింది ఎవరయ్యా అంటే ఆసాపు. ఆయన గారు అంటారు, నేను ఎలుగెత్తి దేవునికి మొరపెడుతున్నాను, ఏమండి, నా హృదయాన్ని కుమ్మరించుకుంటా ఉన్నాను, ఆయన శరణి వేడుకుంటా ఉన్నాను. ఆయన నాకు సహాయం చేసేటువంటి దేవుడు, ఆయన ఆశ్చర్య కార్యాలు జరిగించేటువంటి దేవుడు. జనముల మధ్య ఆయన శక్తిని ఆయన ప్రత్యక్షపరుస్తారు. నా మాట మీరు జాగ్రత్తగా వినాలి. జనముల మధ్య ఆయన శక్తిని ఆయన ప్రత్యక్షపరుస్తారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కొంతమంది అంటూ ఉంటారు, మాకు శక్తి ఉంది, 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 మాకు బలం ఉంది, మాకు శక్తి ఉంది, మాకు బలం ఉంది, మాకు శక్తి ఉంది అని అంటూ ఉంటారు. ఒకవేళ శక్తిని గురించి గనక వాదన జరిగితే, ఏమండి, శక్తిని గురించి గనక వాదన జరిగితే దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. దేవుడు చెబుతున్నాడు, శక్తి నాది అని ఆయన అంటున్నారు. శక్తి కలిగిన వాడు ఎవరు చెప్పాలా? జీవము కలిగిన దేవుడు. ఆయన నరుల శక్తిని మించినటువంటి వాడు. ఏబు గ్రంథంలో అంటున్నాడు, ఏబు గ్రంథము 9వ అధ్యాయం 19వ వచనంలో రాయబడినటువంటి మాట. ఏబు గ్రంథము 9వ అధ్యాయం 19వ వచనంలో రాయబడిన మాట. అమ్మ బైబిల్ తెచ్చుకెళ్ళదా? చిన్న బైబిల్. బలవంతుల శక్తిని గూర్చి వాదము కలుగగా నేనే ఉన్నానని ఆయన అనుచున్నారు. ఎవరైనా ఉండి నా దగ్గర బలం ఉంది, నా దగ్గర శక్తి ఉంది, నా దగ్గర బలం ఉంది, నా దగ్గర శక్తి ఉంది, నా దగ్గర బలం ఉంది, నా దగ్గర శక్తి ఉంది అని కనుక ఎవరన్నా అంటా ఉంటుంటే దేవుడు అంటాడు, పిచ్చోళ్ళారా, మీ దగ్గర ఉన్న శక్తి ఎంత, మీ బలం ఎంత? ఏమండి, ఈనాడు మనుష్యుడు తనకున్నటువంటి బలమును బట్టి, తనకున్నటువంటి ధనమును బట్టి మానవుడు ఈ రోజున విర్రవీగుచున్నాడు.
మానవునికి ఉన్నటువంటి బలము ఏ పాటిది, మానవునికి ఉన్న ధనము ఏ పాటిది, మానవునికి ఉన్నటువంటి శక్తి ఏ పాటిది. దేవుడు ఒక దెబ్బ కొట్టాడు అనుకోండి, ఏమండి, ఓ మూలను వండుకుంటాడు. నా ఒంట్లో బలం ఉంది కదా అని చెప్పేసానని, ఏమండి, మానవుడు దేవునికి వ్యతిరేకముగా మాట్లాడకూడదు, దేవునికి వ్యతిరేకముగా బ్రతకూడదు. మనిషికి కలిగిన ధనమైనా, మనిషికి కలిగినటువంటి బలమైన, మనిషికి కలిగినటువంటి శక్తి అయినా అది దేవుని ఎదుట తుత్తునీలుగా మార్చబడింది. బలమును గురించి, శక్తిని గురించి వాదము కలిగినప్పుడు దేవుడు అంటున్నాడు, నేనున్నాను. బలం ఎవరిది? నాది అని ఆయన అంటున్నాడు. శక్తి ఎవరిది? నాది అని ఆయన అంటున్నాడు. దేవుని ప్రియులారా, ఆయన జనముల మధ్య ఆశ్చర్య కార్యాలను జరిగిస్తూ ఆయన శక్తిని ప్రత్యక్షపరుచుచున్నారు. గట్టిగా చెప్పండి, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన శక్తిని ప్రత్యక్షపరుచుచున్నారు. ఇందాక సోదరుడు ఉదయకాల సమయంలో సాక్ష్యం చెబుతూ, మనము దేనిని కూడా తీసివేయకూడదు. ఇది చిన్న రోగమే కదా, ఇది చిన్న జబ్బే కదా, ఇది చిన్నదే కదా అని చెప్పేసానని మనము దేని గురించి అనుకోకూడదు. నువ్వు చిన్నదనుకున్నదే నిన్ను నిలువున కాటేసిద్ది అనే సంగతి నువ్వు ఎరిగి ఉండాలి. గతించిన దినాల్లో ఇక్కడే శర్వారం పక్కన లక్ష్మీపురము ఓ చిన్న బాబు రాత్రికాల సమయంలో జ్వరం వచ్చింది అని తీసుకెళ్లారు. ఉదయకాల సమయానికే చనిపోయారు. ఏమండి, మన జీవితాల్లో దేవుడు ఎన్ని ఆశ్చర్య కార్యాలు జరిగిస్తున్నారో స్తోత్రం చెప్దామా. ఏమండి, నేను గనక మిమ్మల్ని అడిగాను అనుకోండి, మీ జీవితంలో ఏమేమి చేశాడు అని, ఏమండి, ఒక్కొక్క మనిషి 4-5 గంటలైనా ఇదిగో ఇది చేశాడండి, ఇది చేశాడండి, ఇది చేశాడండి, ఇది చేశాడండి, ఇది చేశాడండి. భక్తుడు అంటాడు, ఆయన లెక్కలేనన్ని అద్భుత క్రియలను జరిగించువాడు అని. దేవునికి స్తోత్రం. ఆయన కార్యాల చేత ఆయన శక్తిని మన జీవితాలలో ఆయన ప్రత్యక్షపరుచుచున్నారు. ఇది దేవుని శక్తి వలన జరిగిన కార్యాలే కానీ మీరు స్వస్థతలు పొందుకుంటున్నారు, ఆ కార్యాలు చేస్తుంది ఎవరు? దేవుడు. మీరు అద్భుతాలు పొందుకుంటున్నారు, ఆ కార్యాలు చేస్తుంది ఎవరు? దేవుడు. ఏమండి, రోగాల నుంచి విడిపించబడుతున్నారు, ఆ కార్యాలు జరిగిస్తున్నది దేవుడు. మీ జీవితాల్లో ఏవో కొన్ని విజయాలు, సంతోషాలు, ఆనందాలు దేవుని ద్వారా అనుభవిస్తున్నారు. అవన్నీ కూడా మీ పట్ల జరిగిస్తుంది ఏమిటయ్యా అంటే దైవశక్తి, దైవశక్తి, దైవశక్తి. అందుకే వాక్యం సెలవిస్తుంది, ఆయన దేవుని శక్తితో నింపబడ్డారు కాబట్టి అనేకులను స్వస్థపరుచుచున్నారు అని చెప్పని. ఏమండి, ఆయన దేవుని శక్తితో నింపబడ్డారు కాబట్టే యేసుక్రీస్తు ప్రభుల వారు అనేకులను స్వస్థపరుచుచున్నారు. నా దేవుని ప్రియులరా, ఈ రాత్రి నేను ప్రకటిస్తున్నటువంటి దైవ శక్తి నీలో ఉన్న ప్రతి బలహీనతను తొలగించునుగాక, ప్రతి రోగాన్ని తొలగించునుగాక, ప్రతి అననుకూల పరిస్థితులను తొలగించునుగాక. నేను ప్రకటిస్తున్నటువంటి దేవుని శక్తి నిన్ను బలపరిచి విజయపు బాటలో నిన్ను నడిపించునుగాక. దేవునికి స్తోత్రం.
హల్లెలూయా. ఎన్ని విషయాలు చెప్పాను? ఏమండి, ఎన్ని విషయాలు చెప్పాను? చెప్పలా? ఎన్ని చెప్పాను? 2 ఏమేంటి? మొదటిది దేవుని శక్తి. ఏమండి? శత్రువుల ఎదుట నిన్ను విజయపు బాటల్లో నడిపించింది. దైవిక శక్తి నిన్ను ఆశ్చర్య కార్యాలు నీ జీవితంలో జరిగించింది. ఆయన శక్తి ప్రత్యక్షపరచబడింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరొక మాటను మనం చదువుదాము. యెషయా గ్రంథము 40వ అధ్యాయం 10వ వచనాన్ని చదువుదాము. యెషయా గ్రంథము 40వ అధ్యాయం 10వ వచనం. తన బాహువే తన పక్షముగా ఏలుచుండగా తానే శక్తి సంపన్నుడై వచ్చును. ఆయన ఇచ్చు బహుమానము ఆయన యొద్ద ఉన్నది చాలు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరొక అనుభవం ఏమిటయా అంటే, దేవుడు తానే శక్తి సంపన్నుడుగా బహుమానాన్ని తీసుకొని వచ్చుచున్నారు. మంచి మాట. దేవుడు తానే శక్తి సంపన్నుడుగా బహుమానాన్ని ఆయన తీసుకొని వచ్చుచున్నారు. ఆ పై వచనంలో రాయబడిద్ది ఏమనయ్యా అంటే, ఆ పై వచనం చదవండి, 9వ వచనం చదవండి. చదవమ్మా. మరలా చదువు. నో. సియోను సువార్త ప్రకటించుచున్నదానా, ఉన్నత పర్వతము ఎక్కుము. యెరూషలేమా, సువార్త ప్రకటించుచున్నదానా, బలముగా ప్రకటింపము, భయపడకము, ప్రకటింపము. ఇక నా వైపు చూడండి. ఏమండి? ఆయన శక్తి సంపన్నుడుగా ఆయన బహుమానాన్ని తీసుకొని ఎవరి కొరకు వచ్చుచున్నారయ్యా అంటే, ఎవరైతే సువార్త ప్రకటించుచున్నారో. సియోను, ఓ సువార్త ప్రకటించుచున్నటువంటి సంఘమా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏమండి? ఓ యెరూషలేమా, నీవు భయపడమాకు, ధైర్యముగా సువార్తను ప్రకటించు. దేవుడు శక్తి సంపన్నుడుగా బహుమానము తీసుకొని వస్తున్నాడు. ఎవరికా బహుమానం? సువార్త ప్రకటించు వారి పాదములు పర్వతముల మీద సుందరములు. ఎవరి పాదాలు? చెప్పండి. ఎవరి పాదాలు? ఏమండి? సువార్త ఎవరైతే ప్రకటిస్తూ ఉంటారో, దేవుని వార్తని ఎవరైతే ప్రకటన చేస్తూ ఉంటారో, దేవుని వాక్యాన్ని ఎవరైతే ప్రకటిస్తూ ఉంటారో, దేవుని మాటలను ఎవరైతే ప్రకటిస్తూ ఉంటారో, దేవుని వాక్యాన్ని ఎవరైతే ధ్యానించి ప్రకటిస్తూ ఉంటారో, వారి యొక్క పాదాలు, ఆ సంఘము యొక్క పాదాలు ఏమండి? అవి సుందరమైనటువంటివి. మీరు ధైర్యముగా ప్రకటించండి. నేను మీకు ఏం తీసుకొని వస్తానంటున్నాడు? బహుమానాన్ని తీసుకొని వస్తున్నాడు దేవుడు. ఆయన శక్తి సంపన్నుడిగా. దేవునికి మహిమ కలుగునుగాక. గట్టిగా చెబుదాం. హల్లెలూయా. చెప్పాలి. హల్లెలూయా. దేవుని వాక్యం రాయబడింది రోమాపత్రికలో. మంచి మాట. 1వ అధ్యాయం 16వ వచనంలో చదవండి. అక్కడ రోమీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 16వ వచనము.
సువార్తను గూర్చి నేను సిగ్గుపడను. నమ్ము ప్రతివానికి, మొదట యూదునికి గ్రీసు దేశస్థునికి కూడా రక్షణ కలుగు చేయుటకు అది దేవుని శక్తి. సువార్త దేవుని శక్తి, దేవుని వాక్యము దేవుని శక్తి, దేవుని యొక్క మాటలు దేవుని యొక్క శక్తి. ఏమండి, నువ్వు సువార్తను ఏమిటి వ్యతిరేకించకూడదు. రోజుల్లో చాలా మంది తెలియక ఏమండి సువార్తను వ్యతిరేకిస్తూ ఉన్నారు. దేవుని సేవకులను అడ్డగిస్తూ ఉన్నారు. దేవుని సంఘాన్ని అడ్డగిస్తూ ఉన్నారు. దైవ సేవకులను, సంఘాన్ని అవమానిస్తూ ఉన్నారు. వారు చేయుచున్నటువంటి మూర్ఖమైనటువంటి పని. వారు దేవునితోనే, దేవుని శక్తితోనే వారు పెట్టుకుంటా ఉన్నారు. యేసుప్రభు చెప్పారు, ఈ చిన్నవానిలో ఒకరిని ఆటంకపరుచువాడు వాడి మెడకటి తిరగతరాయి కట్టబడి సముద్రంలో పడవేయబడటమే వాడికి మేలు. ఆ తర్వాత వాడికి కలిగే పరిస్థితి కంటే ఏమండి దేవుని దగ్గరికి వచ్చేటువంటి ఏ ఒక్కరిని ఆటంకపరుస్తూ ఉన్నా ఆ తర్వాత వానికి కలగబోయే పరిస్థితి అట, వాడంతట వాడే ఓ రాయి తీసుకొని, తిరగట రాయి తీసుకొని తన మెడకి కట్టుకొని సముద్రానికి పోయి ఏమండి సముద్రంలో పడి తిరగట రాయి కట్టుకొని, మెడక తిరగట రాయి కట్టుకొని సముద్రంలో పడితే తిరిగి లేస్తాడా? తిరిగి లేస్తాడా? అది మేలంట వానికి. దేవుని పనిని, ఆవిడ దేవుని సువార్తను, దేవుని దగ్గరికి వచ్చేటువంటి వారిని అడ్డగించుట కంటే ఈ రోజుల్లో సేవకులను, సంఘాన్ని అడ్డగిస్తున్నారు, సువార్తను అడ్డగిస్తున్నారు. ఏమండి సువార్త ప్రకటిస్తూ ఉంటే ఆటంకపరిచేవారిని మనం చూస్తున్నాం. అది చాలా ప్రమాదం, అది చాలా ప్రమాదం. కొంతమంది అల్లరి మోక, ఏమండి అల్లరి మోక, కోరి 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 ఏమండి కొరివితో తలగొరుక్కున్నట్టుగా దేవునితోనే వారు పెట్టుకుంటా ఉన్నారు. అది చాలా ప్రమాదము. నశించేటువంటి వారిని రక్షించడానికి సువార్త దేవుని శక్తి ఉన్నది. ఆ శక్తిని మీరు ఆశ్రయిస్తున్నారు. గట్టిగా చెబుతారా హల్లెలూయా? గట్టిగా చెబుదాం హల్లెలూయా. మీరు నమ్ముతారా? ఓ వ్యక్తి బలహీన పడిపోయి వైద్యులకి అర్థం కాక ఏమండి అతని మీద అతనికే ఆశలు చచ్చిపోయి, ఇక నేను బ్రతుకుతానో బ్రతకను అని మంచానికి పరిమితం అయిపోయి, కాళ్ళు కదిలించలేక, చేతులు కదిలించలేక, స్పర్శను కోల్పోయి ఉన్నటువంటి వ్యక్తి దేవుని వాక్యాన్ని ధ్యానించటం ప్రారంభించిన తర్వాత దినదినము శక్తిని పొందుకొని ఏమండి వైద్యులు కూడా చేయలేనటువంటి రీతిగా ఏమండి అతడు బాగుపడ్డాడు, అతడు స్వస్థపరచబడ్డాడు, అతడు లేచి నిలిచాడు, అతడు గంతులు వేశాడు. దేవునికి స్తోత్రం చెప్పండి హల్లెలూయా. వైద్యులు చేయలేనటువంటి పనిని దేవుని సువార్త, దేవుని మాట చేయగలిగింది. సువార్త దేవుని యొక్క శక్తి. దేవునికి స్తోత్రం. గడిగి చెప్తారా
హల్లెలూయా. ఆ దేవుని శక్తి అయి ఉన్నటువంటి సువార్తను మనం ఏం చేస్తున్నాము? తలలు పైకెత్తండి. మనం ఏం చేస్తున్నాము? ఆదివారం పుట్టుకొని వస్తున్నాము, మరలా దాన్ని తీసుకుని వెళ్ళి ఎక్కడో పెడుతున్నాము. మరలా ఆదివారం వస్తే కానీ దాని గురించిన ఆలోచన, దాని గురించిన రోకు, మిగతా రోజులన్నీ కూడా ఏమండి ఈ శక్తి కలిగినటువంటి వాక్యాన్ని, ఈ శక్తి కలిగినటువంటి సువార్తను, ఈ శక్తి కలిగినటువంటి మాటలను, ఈ దేవుని మాటలను ధ్యానిస్తున్నామా? చదవగలుగుతున్నామా? పఠించగలుగుతున్నామా? తమ్ముడా, ఈ సువార్త దేవుని శక్తి. నువ్వు దినదినము ధ్యానించటం వలన దైవికమైనటువంటి శక్తిని నువ్వు పొందుకుంటావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేను ముగింపులోనికి వస్తున్నాను. మరొక మాటను మనం చదువుదాము. ఆ మాట మీరు చదవండి దేవుని బిడ్డలారా. ఆ మాటను మనం చదువుదాము. లూకా రాసినటువంటి సువార్త 12వ అధ్యాయం 5వ వచనాన్ని చదువుదాం. మీరు ఎవనికి భయపడవలెనో మీకు తెలియజేయుదును, చంపిన తరువాత నరకములో పడద్రోయ శక్తి కలిగిన వానికి మీరు భయపడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 25వ వచనం కూడా చదువుదాము. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 7వ అధ్యాయం 25వ వచనం. ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చువారి పక్షముగా విజ్ఞాపనము చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు గనుక వారిని సంపూర్ణముగా రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడు. ఇప్పుడు నా వైపు చూడండి. మరొక అనుభవం ఏమిటయ్యా అంటే, దేవుడు శక్తి కలిగిన వాడు. దేనికయ్యా అంటే, రక్షించడానికైనా ఆయనకు శక్తి ఉన్నది, శిక్షించడానికి, నరకంలో పడవేయడానికైనా ఆయనకు శక్తి ఉన్నది. ఓ వ్యక్తి దేవుని సువార్తను నమ్మి విశ్వసించి తన జీవితాన్ని అప్పగించుకొని దేవుని రక్తము చేత కరగబడి నీతిమంతుడిగా మార్చబడి దేవుని యొక్క సంఘ సహవాసంలో చేర్చబడి నడిపించబడుతూ ఉన్నట్లయితే తన దగ్గరకు వచ్చినటువంటి వారిని సంపూర్ణముగా ఆయన రక్షించుటకు ఆయన శక్తి కలిగిన వాడు. గడిదవుదామా? హల్లెలూయా. ఏమండి, ఈ సువార్తను తృణీకరించి, ఈ దేవుని యొక్క శక్తి కలిగినటువంటి మాటలను తృణీకరించి పెడచెవిన పెట్టి ఏమండి తన ఇష్టానుసారంగా బ్రతికేటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నట్లయితే వారిని నరకములో వేయడానికి, ఏమండి ఎక్కడ వేయడానికంట? నరకములో వేయడానికి దేవుడు శక్తి కలిగిన వాడు. మనము ఎవరికి భయపడవలనో మనము ఎరిగి ఉండాలి అని అంటున్నాడు. మనం ఎవరికి భయపడాలి? మనము మనుష్యులకు కాదు భయపడవలసినది. మానవునికి అన్నీ భయమే. కుక్కల భయం, నక్కల భయం, తేళ్ళు భయం, పాములు భయం, అన్నీ భయమే. అన్నిటికీ భయపడతాడు, కానీ దేవునికి మాత్రం భయపడడు. మనము భయపడవలసినది దేవునికే. అందుకే ప్రభు అంటున్నాడు, మీరు వ్యతిరేకముగా మాట్లాడడానికి మీకు భయము కలగలేదా? ఆ దేవుని ప్రియులారా, ఆయన సువార్తను విశ్వసించి ఆయన రక్తము చేత మనము కడగబడి
సహవాసంలో చేర్చబడి నడిపించబడుతూ ఉన్నప్పుడు ఆయనను ఆశ్రయించినటువంటి వారిని దేవుడు ఏం చేస్తాడంట? రక్షించుటకు శక్తి కలిగిన వాడు. నువ్వు సువార్తను విడిచిపెట్టి నీ ఇష్టానుసారముగా నువ్వు బ్రతకడానికి ఏ వ్యక్తి అయినా పూనుకున్నట్లయితే దేవుడు శిక్షించడానికి కూడా చెప్పాలి ఏంటిది? శక్తి కలిగిన వాడు. నన్నెవర్రా అడ్డగించేదని మానవుడు ఈ రోజున విర్రవీగి తిరగడానికి వీల్లేదు. ఆయనను ఆశ్రయిస్తే రక్షణ, ఆయనను ఆశ్రయించకపోయినట్లయితే శిక్ష. నా దేవుని వాత్సల్యతను బట్టి మీరందరూ కూడా నా దేవునిని ఆశ్రయించిన వారు సంపూర్ణముగా ఆయన మిమ్ములను రక్షించునుగాక. హల్లెలూయా. ఇంకొక అనుభవాన్ని మీరు చదవండి. ఇంకొక అనుభవాన్ని మనం చదువుదాము. అపోస్తుల కార్యములు 20వ అధ్యాయం 32వ వచనాన్ని మనం చదువుదాము. ఇప్పుడు దేవునికిని ఆయన కృపావాక్యమునకును మిమ్మును అప్పగించుచున్నాను. ఆయన మీకు క్షేమాభివృద్ధి కలుగుజేయుటకును పరిశుద్ధపరచబడిన వారందరిలో స్వాస్థ్యమును అనుగ్రహించుటకును శక్తిమంతుడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎవరైతే పరిశుద్ధపరచబడతారో ఏమండి, ఆ పరిశుద్ధపరచబడినటువంటి వారికి దేవుడు స్వాస్థ్యములు ఇచ్చుచున్నారు. అవి నిత్య స్వాస్థ్యములు, పరలోక స్వాస్థ్యములు. నా మాట మీకు అర్థమవుతుందా? ఆ పరలోక స్వాస్థ్యాలను, ఆ నిత్య స్వాస్థ్యాలను ప్రభువు పరిశుద్ధపరచబడినటువంటి వారికి ఇవ్వడానికి ఆయన శక్తిమంతుడు. యేసుప్రభుని పేతురు అడిగాడు, మేము సమస్తాన్ని విడిచిపెట్టి నిన్ను వెంబడిస్తున్నాము, మాకేంటి ప్రయోజనము? నీ భక్తికి ప్రయోజనము లేదు అని నువ్వు అనుకోవద్దు. నీ విశ్వాసానికి ప్రయోజనము లేదు అని నువ్వు అనుకోవద్దు. ఏమండి, నీ నమ్మకత్వానికి ప్రయోజనము లేదు అని నువ్వు అనుకోవద్దు. నువ్వు నమ్మకంగా, విశ్వాసంగా, నువ్వు యథార్థపరుడిగా భక్తిని కొనసాగిస్తున్నప్పుడు నా దేవుడు నీవు పరిశుద్ధపరచబడినటువంటి జీవితంలో కొనసాగుతూ ఉన్నట్లయితే పరిశుద్ధుల యొక్క స్వాస్థ్యాలను దేవుడు నీకు ఇస్తారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నీ స్వాస్థ్యమైన నీ వారితో కలసి నిన్ను సేవించుటకు నీ మహిమ ప్రభావమును కిరీటముగా ధరింపజేసితివి. నీ స్వాస్థ్యమైన నీ వారితో కలసి నిన్ను సేవించుటకు నీ మహిమ ప్రభావమును కిరీటముగా ధరింపజేసితివి. శాశ్వత కాలము వరకు నీ సంతతిపై దృష్టి నిలిపి నీ దాసుల కాంక్షను సంపూర్ణ పరచితివి. ఆరాధన నీకే నా యేసయ్యా, స్తుతి ఆరాధన నీకే నా యేసయ్యా. సేవించెద నిన్నే నా పూర్ణ హృదయముతో, సేవించెద నిన్నే నా పూర్ణ హృదయముతో. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.
దేవుని ప్రియులారా, పరిశుద్ధపరచబడిన వారికి ఆయన నిత్య స్వాస్థ్యాలను ఇచ్చేటువంటి శక్తి కలిగిన వాడు. చివరగా ఒక్క మాట నేను మీకు జ్ఞాపకం చేస్తాను, నేను ముగించబోచున్నాను. ఆ మాటను మనం చదువుదాము. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 6వ అధ్యాయము 14వ వచనము. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 6వ అధ్యాయం 14వ వచనము. దేవుడు ప్రభువును లేపెను, మనలను కూడా తన శక్తి వలన లేపును. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈనాడు యావత్తు ప్రపంచం అంతా కూడా యేసుక్రీస్తు తిరిగి లేచాడు, తిరిగి లేచాడు, తిరిగి లేచాడు, తిరిగి లేచాడు, మరణాన్ని జయించి తిరిగి లేచాడు, మరణం మీద విజయాన్ని పొంది ఆయన తిరిగి లేచాడు అని చెప్పుకుంటున్నారు. ఏమండి, తండ్రి ఏ రీతిగా అయితే ఆయనను లేపి ఉన్నారు, మనము కూడా ఏమండి, మనలను కూడా ఒక దినాన ఆయన తిరిగి చెప్పాలా లేపబోచున్నారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మృతులలో పునరుద్ధానములో ఏమండి, మృతుల పునరుద్ధానపు అయినటువంటి వారిలో మొదటగా క్రీస్తు ఉన్నాడు. ఆయన యందు విశ్వాసం ఉంచినటువంటి వారందరూ కూడా మరలా తిరిగి లేపబడతారు. తండ్రి ఏ రీతిగా అయితే క్రీస్తును లేపి ఉన్నాడు, ఆయన శక్తి ద్వారా మనలను కూడా, మంచి మాట ఏమండి, లేపుతాడా? ఉందా ఈ నిరీక్షణ నీలో? మనలను కూడా ఆయన లేపుతాడు ఆయన శక్తి ద్వారా. దేవునికి మహిమ కలుగునుగాక. ఆయన లేపి ఆయనతో వెంట పెట్టుకొని ఏమండి, యుగ యుగాలు ఆ నిత్యత్వంలో, ఆ నిత్యలోకంలో, ఆ మోక్షలోకంలో, నిత్య రాజ్యంలో ప్రభువుతో సదాకాలము దేవుడు మిమ్ములను నిలుపునుగాక. దైవికమైన శక్తి మీ ఎడల ప్రత్యక్షపరచబడునుగాక. మీ కుటుంబ జీవితాలలో దేవుని శక్తి చేత నడిపించబడుదురుగాక. కళ్ళు మూసుకొని ప్రార్థన చేయండి. ప్రభువా, దైవికమైన శక్తిని ప్రభువా మా ఎడల ప్రత్యక్షపరచండి అంటూ ప్రార్థన చేద్దాం. ప్రార్థనలో ఉందాం. ప్రైజ్ ద జీసస్. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రార్థన చేద్దాం. అందరం ప్రార్థనలో ఉందాం. అందరం ప్రార్థన